సభ నియమ నిబంధనలకు అనుగుణంగానే వైకాపా శాసనసభ్యురాలైన రోజాపై చర్య తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో రోజా చాలా దురుసుగా ప్రవర్తించారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ మాటలు విని ఆవేశకావేశాలకు లోను కావద్దని వైకాపా సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకుడి తాపత్రయం ఏమిటంటే ఆయనకి నమ్మి నిన్న గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారు చాలా దురుసుగా ప్రవర్తించారు. ప్రవర్తిస్తే శాసనసభ ఒక డెసిషన్ తీసుకుని ఆవిడ సస్పెండ్ చేస్తే కనీసం మా నాయకుడు మాట విని నేను వెళ్ళాను, నాకు కనీసం లెగిచి నిరసన కూడా తెలియజేయలేదని బయట ఆవిడ బాధపడడం, ప్రజలందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని చేస్తే ఎప్పుడు ఇదే పరిస్థితి జరుగుతుందని అందరూ తిట్టిన తర్వాత ఈరోజు లోపలికి వచ్చి ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు. మాట్లాడితే అచ్చెన్నాయుడు గారు అన్పార్లమెంటరీ మాట్లాడలేదా, లేదా రామకృష్ణ మాట్లాడలేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, మాట్లాడితే చెప్పండి. మేము ఎప్పుడైనా మాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకం పెట్టలేదు, ఇంకో సభ్యుడి మీద లేదు. మేము అథారిటీగా చెప్తాం తప్ప ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీగా మాట్లాడే మాటలు ఎప్పుడు ఉండవు అధ్యక్ష. అది మేము చెప్తున్నాం. నిన్నైతే మాకు కూడా ఒక సంవత్సరం చేయాలనేది కాదు, చాలా ఇక్కడ మేము విన్నాం. మీరు విన్నారు లేదు, తను మాటలన్నీ విన్నాం. ఇంకొక విషయం అధ్యక్ష, చాలా రూల్స్ మాట్లాడుతున్నారు. మీ తండ్రి గారు గౌరవనీయులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అధ్యక్ష, బయట మా కలరం బర్లాం గారు బయట ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో స్పీకర్ గారి మీద ఎక్కడో ఒకటంటే 6 మాసాలు నిర్దాక్షిణ్యంగా సభకు రాకుండా చేశారు అధ్యక్ష. నిన్ననైతే ఎంత బాధ అంటే మీ పోడియం దగ్గరికి వచ్చి ఒక సభ్యుడు, ఏమయ్యా మీరు జూనియర్లు కదా తెలుసుకోండి అంటే, జూనియర్లు సీనియర్లు కాదు, బుల్లెట్ ఎంత దిగిందో తెలుసుకోవాలని మీ ఎదురుగా అన్నారు. ఇవన్నీ వాస్తవాలు. ఇలా మాట్లాడి మళ్ళీ నీతులు అధ్యక్ష, మళ్ళీ నీతులు మా మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరందరూ సభ్యులందరూ కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను, గౌరవ సభ్యులందరికీ ఒక సలహా ఇస్తున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఆవేశాలకు లోనయ్యి ఈ సభలో మీరు ప్రవర్తిస్తే శ్రీమతి రోజా గారికి పట్టిన గతే మీకు పడుతుంది. కాబట్టి డెమోక్రటిక్గా వ్యవహరిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను.